రీసెంట్ టైంలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్న టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లాస్ట్ మూవీ ఓజీ ఓల్డ్ వేడిగా ఊహకందని కలెక్షన్లతో ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపించే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా, పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే మరీ లోవెస్ట్ అనలేము కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించినా కానీ ఓజీ లాంటి భారీ ఓపెనింగ్స్ అందుకున్న సినిమా తర్వాత రావాల్సిన ఓపెనింగ్స్ అయితే కావని చెప్పాలి. ఈ సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ఒకసారి రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల పరంగా తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన షేర్ ఓపెనింగ్స్ ని గమనిస్తే, కోవిడ్ టైంలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా 32.24 కోట్ల షేర్ అందుకోగా, తర్వాత భీమ్లా నాయక్ మూవీ లో టికెట్ రేట్స్ ఇష్యూను ఆంధ్రప్రదేశ్ లో సొంతం చేసుకుని 26.42 కోట్ల వరకు షేర్ అందుకుంది. తర్వాత వచ్చిన బ్రోది అవతార్ లో పవన్ కళ్యాణ్ స్పెషల్ క్యామియో చేసిన 23.61 కోట్ల వరకు షేర్ ఓపెనింగ్స్ ఆ సినిమా సాధించగా, లాస్ట్ ఇయర్ వచ్చిన హరిహర వీరమల్లు ప్రీమియర్స్ అలాగే డే1 తో కలిపి 39.93 కోట్ల షేర్ మార్క్ అందుకుంది. తర్వాత వచ్చిన ఓజీ పవర్ స్టార్ కెరీర్ లో బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ 64.56 కోట్ల వరకు షేర్ ను ప్రీమియర్స్ అలాగే డే1 కలెక్షన్లతో కలిపి దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేసిన మొత్తం మీద 28 కోట్ల వరకు షేర్ మాత్రమే అందుకోగలిగింది. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న తర్వాత లోవెస్ట్ ఓపెనింగ్స్ ని సాధించడం కొంచెం నిరాశ కలిగించిన, ఓవరాల్ గా సినిమా కలెక్షన్ల పరంగా ఇంకా జోరును చూపించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్లతో పరుగును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.